హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. అది ఏంటంటే ఫ్లో చార్ట్స్ అండ్ అల్గరిథమ్స్. దిస్ టాపిక్ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, యూనిట్ 1లోని 4th టాపిక్. ఇది ప్రోగ్రామింగ్ బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. This topic is useful for first degree students, BSc CS, BSc DS and BCA. Flowcharts and algorithms helps us to think step by step and design logic clearly before writing programs. So now let us start today's lesson, flowcharts and algorithms. ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామ్ రాయడానికి ముందు ప్రాబ్లమ్ని క్లియర్గా అండర్స్టాండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఉపయోగించే ఇంపార్టెంట్ టూల్స్ ఏవంటే అల్గరిథమ్స్ మరియు ఫ్లో చార్ట్స్. అల్గరిథం అనేది ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని చూపిస్తుంది. ఫ్లోచార్ట్ అనేది అల్గరిథంని పిక్చర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తుంది. కోడింగ్ స్టార్ట్ చేయకముందు ప్రాబ్లం సాల్వింగ్ లాజిక్ని పేపర్ మీద అల్గరిథం లేదా ఫ్లోచార్ట్ రూపంలో రాయడం మంచిది. లేటర్ ఈ లాజిక్ని ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేస్తే కోడింగ్లో మిస్టేక్స్ తగ్గుతాయి మరియు ప్రోగ్రామ్ ఈజీగా రైట్ చేయవచ్చు. సో ఫ్లో చార్ట్స్ అండ్ అల్గరిథమ్స్ ప్రోగ్రామింగ్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అల్గరిథం అనేది ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఉపయోగించే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అంటే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవసరమైన ఈచ్ స్టెప్ని కరెక్ట్ ఆర్డర్లో అల్గరిథంలో రాస్తాం. అల్గరిథంని కొన్నిసార్లు సూడో కోడ్ అని కూడా అంటారు. రీజన్ ఏమిటంటే ఇది యాక్చువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాకుండా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తాం. అల్గరిథంని సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయడం వల్ల ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయకముందే ప్రాబ్లం లాజిక్ క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో కోడింగ్ చేయడానికి ముందు అల్గరిథం రాయడం మిస్టేక్స్ తగ్గించడానికి మరియు కరెక్ట్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి చాలా యూస్ఫుల్. అల్గరిథంకి కొన్ని అడ్వాంటేజెస్ అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్ అల్గరిథం రైట్ చేయడం చాలా ఈజీ మరియు మాడిఫై చేయడం కూడా ఈజీయే. ప్రాబ్లంలో చేంజెస్ వచ్చినప్పుడు అల్గరిథం స్టెప్స్ను సింపుల్గా అప్డేట్ చేయవచ్చు. Now let us see the disadvantages. First disadvantage, algorithm visual ఫామ్లో ఉండదు. అందువల్ల కొంతమందికి అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం కావచ్చు. సెకండ్ డిసడ్వాంటేజ్, అల్గరిథంకు స్టాండర్డ్ ఫార్మాట్ ఉండదు. సో డిఫరెంట్ పీపుల్ సేమ్ ప్రాబ్లంని డిఫరెంట్ అల్గరిథమ్స్గా రాయవచ్చు. సో అల్గరిథం ఫ్లెక్సిబుల్ అయినా విజువల్ క్లారిటీ మరియు యూనిఫార్మిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఫ్లోచార్ట్ అనేది ఒక అల్గరిథంని పిక్చర్ ఫామ్లో రిప్రజెంట్ చేసే మెథడ్. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవసరమైన స్టెప్స్ అన్నిటినీ
ఫ్లో చార్ట్లో స్టాండర్డ్ సింబల్స్ ఉపయోగించి చూపిస్తారు. డిఫరెంట్ సింబల్స్ ఉపయోగించడం వల్ల ప్రాబ్లం సాల్వింగ్ లాజిక్ ఒక చూపులోనే క్లియర్గా అర్థమవుతుంది. సో కోడింగ్ స్టార్ట్ చేయబోయే ముందు ఫ్లో చార్ట్ ప్రిపేర్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్. ఇది లాజిక్ క్లియర్ చేయడంలో మరియు మిస్టేక్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వై ఫ్లో చార్ట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రోగ్రామింగ్. ఫ్లో చార్ట్ కూడా కొన్ని అడ్వాంటేజెస్ అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్, ఫ్లో చార్ట్ చాలా ఈజీగా అండర్స్టాండ్ చేయవచ్చు. బికాస్ ప్రాబ్లం సాల్వింగ్ స్టెప్స్ని పిక్చర్ ఫామ్లో చూపిస్తుంది. ఫ్లో చార్ట్లో స్టాండర్డ్ సింబల్స్ ఉపయోగించడం వల్ల ఈచ్ స్టెప్ క్లియర్గా మరియు సిస్టమాటిక్గా కనిపిస్తుంది. నౌ లెట్ us see the disadvantages. మెయిన్ డిసడ్వాంటేజ్, లార్జ్ మరియు కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ కోసం ఫ్లో చార్ట్ ప్రిపేర్ చేయడం చాలా టైం కన్స్యూమింగ్. సో స్మాల్ ప్రాబ్లమ్స్కి ఫ్లో చార్ట్స్ చాలా యూస్ఫుల్, కానీ బిగ్ ప్రాబ్లమ్స్కి కొంచెం డిఫికల్ట్గా మారుతుంది. ఈ స్లైడ్లో మనం టూ నెంబర్స్ సమ్ ఫైండ్ చేయటానికి ఉపయోగించే అల్గోరిథం ఎగ్జాంపుల్ చూద్దాం. అల్గోరిథం ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ అల్గోరిథం స్టార్ట్తో బిగిన్ అవుతుంది. నెక్స్ట్ టూ నెంబర్స్ని ఏ మరియు బిగా ఇన్పుట్గా తీసుకుంటాం. తర్వాత స్టెప్లో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే స్టేట్మెంట్ ఉపయోగించి టూ నంబర్స్ యొక్క సమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేషన్ అయ్యాక ప్రింట్ సమ్ ద్వారా రిజల్ట్ డిస్ప్లే చేస్తాం. ఫైనల్లీ అల్గోరిథం ఎండ్తో కంప్లీట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ద్వారా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ లాజిక్ని అల్గోరిథం ఫామ్లో ఎలా రైట్ చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్లైడ్లో మనం టూ నెంబర్స్ సమ్ ఫైండ్ చేయడానికి ఉపయోగించే ఫ్లో చార్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. అల్గోరిథంలోని లాజిక్ని స్టాండర్డ్ ఫ్లో చార్ట్ సింబల్స్ ఉపయోగించి ఫ్లో చార్ట్లో రిప్రజెంట్ చేస్తారు. ఫ్లో చార్ట్ వోవెల్ సింబల్తో స్టార్ట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడి నుంచే మొదలవుతుంది అని చూపిస్తుంది. నెక్స్ట్ పారలెలోగ్రామ్ సింబల్ ఉపయోగించి టూ నెంబర్స్ ఏ మరియు బిని ఇన్పుట్గా తీసుకుంటాం. ఇన్పుట్ తర్వాత రెక్టాంగిల్ సింబల్ ఉపయోగిస్తారు. ఇది ప్రాసెసింగ్ స్టెప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ పారలెలోగ్రామ్ సింబల్ ఉపయోగించి క్యాలిక్యులేటెడ్ సమ్ని ప్రింట్ సమ్ ద్వారా డిస్ప్లే చేస్తాం. చివరిగా వోవెల్ సింబల్ని ఉపయోగించి ఫ్లో చార్ట్ యొక్క ఎండ్ చూపిస్తారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. ఆల్ సింబల్స్ని కనెక్ట్ చేయడానికి యారోస్ని ఉపయోగిస్తారు. ఇవి ఫ్లో ఆఫ్ కంట్రోల్ని షో చేస్తాయి. ఈ చాప్టర్లో మనం అల్గోరిథమ్స్ మరియు ఫ్లో చార్ట్స్ గురించి నేర్చుకున్నాం. అల్గోరిథమ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్ని స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఫ్లో చార్ట్స్ అదే లాజిక్ని పిక్చోరియల్ ఫామ్లో చూపించి క్లారిటీ ఇస్తాయి. కోడింగ్ స్టార్ట్ చేయబోయే ముందు అల్గోరిథం లేదా ఫ్లో చార్ట్ ఏదైనా ఒకటి ఉపయోగించవచ్చు. జనరలీ బిగినర్స్కి ఫ్లో చార్ట్స్ చాలా
యూస్ఫుల్. ఎందుకంటే లాజిక్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. బట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కోసం అల్గరిథమ్స్ ఎక్కువగా యూస్ చేస్తారు. సో ప్రోగ్రామింగ్లో అల్గరిథమ్స్ మరియు ఫ్లో చార్ట్స్ రెండు వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో we will cover history of C topic. Thank you students for your active participation. If you have any doubts, please feel free to comment. Let us continue learning together.